సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త రూపు సంతరించుకుంటున్న ఈ తరుణంలో విద్యా వ్యవస్థలోనూ ఆదర్శనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చదువంటే తరగతి గది, పుస్తకాలు, పరీక్షలనే సాంప్రదాయ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వాలు ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. విద్యార్థుల్లో సృజన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక అంశాల్లో పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాంఘిక గురుకుల పాఠశాలల నుంచి కొందరు విద్యార్థుల్ని శిబిరానికి ఎంపిక చేశారు. రోబోటిక్స్, వెబ్ డిజైనింగ్ విభాగాల్లో శిక్షణ అందిస్తున్నారు. రోబోల తయారీ, వివిధ రంగాల్లో రోబోల పనితీరు వంటి ప్రాథమిక అంశాలపై విద్యార్థులకు 10 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా విద్యార్థులు వైడ్ విత్ ప్రోగ్రామ్ రోబో, వైర్లెస్ రోబో, బ్లాక్ లైన్ ఫాలోయర్ రోబో, సౌండ్ సెన్సార్ రోబో వంటి విభిన్న రకాల రోబోల్ని రూపొందించారు. నాకు ఇక్కడికి రాకముందు రోబోట్ అంటే కూడా తెలియదు. అసలు ఇలా రోబోట్ రిమోట్ వల్ల ఆపరేట్ చేస్తారు, ఇలా కంప్యూటర్స్ వల్ల కూడా ఆపరేట్ చేస్తారు, ప్రోగ్రామింగ్ చేస్తారని కూడా నాకు అసలు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వైడ్ అంటే చాలా రోబోట్స్ నేర్చుకున్నాం ఇక్కడ. కంప్యూటర్ ఆపరేటింగ్తో అలాగే రిమోట్తో మేము చాలా రోబోట్స్ ఇక్కడ నేర్చుకున్నాము. ఇది మాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. మేము ఇంజనీరింగ్ కావాలనుకున్నా అప్పుడు ఖచ్చితంగా రోబోటిక్స్ తీసుకొని మేము ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఏదో ఒక సేవ చేయాలనుకుంటున్నాము, మన సొసైటీని మార్చాలనుకుంటున్నాము. మేము ఈ 13 డేస్లో చాలా రోబోట్స్ తయారు చేసాము. వైర్, బ్లాక్ లైన్ ఫాలోవర్, వైట్ లైన్ ఫాలోవర్, ప్రీ ప్రోగ్రామ్ రోబోట్స్ అన్ని విధాలుగా మేము చేశాము. ఇంత చిన్న వయసులోనే చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీధి దీపాలను వెలిగించడం, ఆర్పడం సహా బోరుబావుల్లో పడిన పసివారు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు వైల్డ్ విత్ ప్రోగ్రామ్ రోబోను తయారు చేశారు. బాంబుల్ని నిర్వీర్యం చేసేందుకు వైర్లెస్ రోబో, డ్రైవర్ లేకుండానే వాహనాలు నడిపేందుకు బ్లాక్ లైన్ ఫాలోయర్ రోబోకు రూపకల్పన చేశారు. సౌండ్ సెన్సార్ రోబో శబ్దాన్ని అనుసరిస్తూ మనుషుల్లేనప్పుడు ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల్ని, విద్యుత్ దీపాల్ని ఆపివేస్తోంది. టెక్నాలజీ గురించి మేము చాలా తెలుసుకున్నాం. ఈ రోబోట్స్ అనేవి మనకి ఇండస్ట్రీ పరంగా, మెడికల్ పరంగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా చాలా రంగాల్లో మనకి ఈ రోబోట్స్ అనేవి ఉపయోగపడతాయి. మన ఫ్యూచర్లో కూడా ఈ వరల్డ్లో రోబోట్స్ కి స్థానం ఎక్కువ ఉంది. ద ఫ్యూచర్ ఈజ్ బిలాంగ్స్ టు రోబోట్స్. రోబోట్ అనేది ఎలా తయారు చేయాలి, అలాగే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాలనేది మాకు చాలా పూర్తిగా చెప్పారు. ఆర్క్ టెక్నో సొల్యూషన్స్ వారు యోగిస్తారు, అలాగే రాహుల్ సార్ వెబ్ డిజైనింగ్ మరియు రోబోటిక్స్ గురించి మాకు పూర్తిగా చెప్పారు. అలాగే మనం ఎలా తయారు చేయాలి, ఇటు వల్ల యూసెస్ మనం మిలిటరీ పర్పస్ లో, అలాగే మెడికల్ పర్పస్ లో, ఇండస్ట్రియల్ పర్పస్, ఇలాగా మనం ఎన్నో పర్పస్ గా ఉపయోగించుకోవచ్చు. రోబోట్స్ బాంబ్ డిస్పోజల్, రాంగ్ వైర్ కట్ చేసినప్పుడు రోబోట్ ఈ బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఇప్పుడు మన మానవుని ప్రాణం రక్షించినట్టు అవుతుంది. అంకుర సంస్థలు సృష్టించిన సంచలనాలు దృష్టిలో పెట్టుకుని వెబ్ డిజైనింగ్ పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. నెట్వర్క్, వెబ్ పేజ్, వెబ్సైట్ డిజైన్, కోడింగ్, డీకోడింగ్ పై నిపుణుల చేత తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో వెబ్సైట్లు రూపొందించేలా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆర్పన్స్ ఒక బ్రష్ తో 49 మంది స్టూడెంట్స్ కడుక్కున్నారని అది నేను చలించిపోయాను సార్ బాగా. అందుకని ఏదైనా వాళ్ళ కొరకు ఒక వెబ్సైట్ ని తయారు చేయాలని ఇప్పటికప్పుడే ఇంకా ఆర్పన్స్ చూజ్ చేసుకుని ఎమ్మటనే సార్కి చెప్పి ఎమ్మటనే చూజ్ చేసేసుకున్నాను సార్. చూజ్ చేసుకుని వాళ్ళు ఎంతమంది పిల్లల పేర్లు అవన్నీ నా వెబ్సైట్ లో ఉంచుదాం అనుకుంటున్నాను సార్. అలా ఉంచి ఎవరైతే దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కానీ ఈ వెబ్సైట్ ని సంప్రదించినా చూసినా అప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. రోబోటిక్స్ అనేటువంటిది ఒక రాబోయే రోజుల్లో ఏలబడుతున్నటువంటి ఒక మంచి సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ ని నేర్చుకోవాలంటే పిల్లలు బయట ₹1000 ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి. కానీ అటువంటి ఈ సబ్జెక్ట్ ని చాలా ఫ్రీగా ఇక్కడ పిల్లలకి
యొక్క సమ్మర్లో బయట తిరగకుండా అలాగే టైం అంతా వేస్ట్ కాకుండా ఒక 15 డేస్ ఇక్కడ పెట్టడం వలన వాళ్ళు యూస్ఫుల్గా ఈ క్యాంప్ వాళ్ళ లైఫ్ని మలుచుకోవడానికి ముందు ఇనీషియల్ స్టేజ్లో దీన్ని ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వెబ్ డిజైనింగ్ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. రాబోయే రోజుల్లో వెబ్సైట్దేనండి రోజులు మొత్తం. ఎందుకంటే ఆ డిజైనింగ్ అనేటువంటి నేర్చుకుంటే తప్పకుండా వాళ్ళ యొక్క లైఫ్లో ఒక ఎర్నింగ్ పాయింట్ అనేటువంటిది వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మా కాలేజీకి పంపించి మా కాలేజీలో ఐఐటి బాంబే, ఢిల్లీ ట్రైనర్స్ని పిలిపించి ఆ ట్రైనర్స్ ద్వారా ఈ ప్రోగ్రాం చేపిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో రోబో తయారీ, వెబ్సైట్ డిజైనింగ్ చేయటంలో వాళ్ళ పరిణితికి మించి సక్సెస్ అయ్యారని చెప్పి సందర్భంగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విద్యార్థుల ప్రతిభను వెలికితీసింది, ఆలోచనల్ని మార్చేస్తోంది, సరికొత్త లక్ష్యాల్ని నిర్దేశిస్తోంది, భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మార్గం వేస్తోంది.